హాయ్ ఎవ్రీవన్, ఇది మనకి సి లాంగ్ విత్ 30 డేస్ ఛాలెంజ్లో వచ్చేసి థర్డ్ వీడియో. మనం ప్రీవియస్ వీడియోలో మనం 2 ఆపరేటర్స్ అనేవి డిస్కస్ చేయలేదు కదా. ఆ 2 ఆపరేటర్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయని 2 ఆపరేటర్స్ ఏంటంటే, ఒకటి కండిషనల్ ఆపరేటర్స్ అండ్ ఇంకోటి బిట్ వైజ్ ఆపరేటర్స్ కదా. ఫస్ట్ మనం కండిషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం దీన్ని కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాం అన్నమాట. కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్స్. అంటే ఏంటి, ఏదన్నా మనం ఒక కండిషన్ తీసుకుంటాం అన్నమాట. ఈ కేసు వచ్చేసి ఏంటంటే, మనకి కండిషన్ అంటున్నాం అంటే ఏంటి, అది ఐదర్ ట్రూ అవ్వాలి లేదా ఫాల్స్ అవ్వాలి కదా. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే, మనం వచ్చేసి ఇందులో మనం ఇందులో దీని రిప్రజెంటేషన్ వచ్చేసి ఇదన్నమాట. కండిషనల్ టెర్నరీ ఆపరేటర్స్కి ఇది మెయిన్ రిప్రజెంటేషన్. మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ తీసుకుంటాం కదా, అలా కండిషనల్ టెర్నరీ ఆపరేటర్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ కోలన్. దీన్ని సింటాక్స్ ఏంటంటే, మనకి ఫస్ట్ మనం కండిషన్ అనేది రాస్తాం. కండిషన్ ఏదైతే అది కండిషన్ అనేది రాసిన తర్వాత ఫస్ట్ ఉన్న దాని వల్ల మనకి సేమ్ క్వశ్చన్ మార్క్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్. కండిషన్ అనేది మనం చెక్ చేయాలి కదా. కండిషన్ అనేది మనం ఒక కండిషన్ ఇచ్చాం, అది ఐదర్ ట్రూ అవ్వాలి లేదా ఫాల్స్ అవ్వాలి కదా. సెమీకోలన్ ఫాల్స్. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్ వన్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ కండిషనల్ టెర్నరీ ఆపరేటర్లో దీంతో మనం ఇండికేట్ చేస్తామని చెప్పాను కదా, క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్తో. సేమ్ అదే నేను చేసా. కండిషన్ ఏంటని చెప్పేసి క్వశ్చన్ మార్క్లో తీసుకున్నా, అది కోలన్ అనేది అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందని చెప్పేసి ఇట్లా రిప్రజెంట్ చేసాం అంతే. దీని సింటాక్స్ అనమాట. ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. ఏంటంటే, మనకి a is equals to 15, b is equals to 5 అని మనం ఒకటి తీసుకున్నాం. అది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు మనల్ని. అంటే సారీ, కండిషన్ ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు మనం కండిషన్ అనేది తీసుకుందాం, a గ్రేటర్ దెన్ b అని తీసుకుందాం. ఆ కండిషన్ ఏమవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఆటోమేటిక్గా 15 ఆల్వేస్ గ్రేటర్ దెన్ 5 కదా. ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, దాన్ని a is equals to 15 అని తీసుకున్నాం ఫస్ట్ కేస్. తర్వాతది b is equals to 5 అని తీసుకున్నాం. ఇది సెకండ్ కేస్ కదా. ఇప్పుడు దీంట్లో మనం ఈ కండిషన్ అనేది ఫస్ట్ మనం వెరిఫై చేయాలి. అంటే మనం ఏం చేయాలి, మనం ఏం కండిషన్ తీసుకుంటున్నాం, a గ్రేటర్ దెన్ b అని తీసుకుంటున్నాం కదా. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి మనం తెలుసుకుంటాకి, ఏదైనా కండిషన్ చెక్ చేయడానికి మనం ఈ కండిషనల్ టెర్నరీ ఆపరేటర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. దీన్నే a కోలన్ b. ఇది ఏం చేస్తుందంటే, మనకి సంథింగ్ దీన్ని మనం దేనికో దాంట్లో తీసుకోవాలి. అంటే ఇట్లా డైరెక్ట్గా తీసుకున్నాం కదా, సంథింగ్ ఒక ఎక్స్ వేరియబుల్ అనేది చెప్పేసి తీసుకుంటున్నాను. ఇట్లా ఎక్స్ వేరియబుల్ అనేది తీసుకున్నాను కదా. అంటే నేను ఇది మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు a గ్రేటర్ దెన్ b అని చెప్పేసి ఉంది కదా. a గ్రేటర్ దెన్ b అనేది ట్రూ కదా. సో ఈ కండిషన్ అనేది ట్రూ బ్లాక్లోకి వెళ్తుంది. సో a అనేది మనకు అవుట్పుట్కి వచ్చేసి ప్రింట్ అవుద్ది, a అనేది ఎక్స్లోకి వెళ్తుంది అనమాట. అలా ఇప్పుడు ఇదే కండిషన్ మనం a లెస్ దెన్ b అని తీసుకుంటే b అనేది వెళ్తుంది అనమాట ట్రూ బ్లాక్. a లెస్ దెన్ b, యా అంతే. అదర్వైజ్ మనం ఈ a గ్రేటర్ దెన్ ది స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది, b వస్తుంది అంతే. సింపుల్. మనం ఈ కండిషన్ యూజ్ చేసి మనం దీంట్లో ఏం చేస్తామంటే, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ 3 నెంబర్స్ అనేది మనం దీంట్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి మనకి, బిట్ వైజ్ ఆపరేటర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్
మనకి యాక్చువల్గా బిట్ వైజ్ ఆపరేటర్ ఉంది కదా, 1 byte ఈజ్ ఈక్వల్స్ టు 8 bits అనమాట. మనకి న్యాచురల్గా మనకు వచ్చేసి 1 byte ఈజ్ ఈక్వల్స్ టు 8 bits అనమాట. 1 byte అంటే ఎంత? 8 bits. మనకి ఇదైతే యాక్చువల్గా జీబీస్ అట్లా చూడాలి. నేను అది మీకు తర్వాత ఏదైనా సెపరేట్ వీడియో దీని మీద కావాలంటే చేసి పెడతాను. ఇప్పుడు ఇందులో చెప్తే అది లెంతీ అయిపోతుంది. సో ఐ వాంట్ టు లీవ్ ద టాపిక్. మనకి బిట్ వైజ్లో వచ్చేసి ఏముంటాయంటే మెయిన్లీ మనకి బిట్ వైజ్లో కూడా 3 ఆపరేటర్స్ ఉంటాయి. మనకి ఎలా అయితే లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఎలా ఉన్నాయో మనకి బిట్ వైజ్లో వచ్చేసి ఏంటి, మనకి బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ అండ్ ఉంటుంది, బిట్ వైజ్ ఆర్ ఉంటుంది, బిట్ వైజ్ నాట్ ఉంటుంది. మనకి లాజికల్ ఎలా అయితే లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ ఉన్నాయో సేమ్ ఇందులో కూడా అంతే, ఏం చేంజ్ ఉండదు. కాకపోతే రిప్రజెంటేషన్ అనేది కొంచెం మనకి చేంజ్ అవుతుంది. ఎలా అంటే బిట్ వైజ్ అని తీసుకున్నాం కదా, దీని రిప్రజెంటేషన్ ఏంటంటే మనం దీన్నే మనం వచ్చి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్లో లాజికల్లో తీసుకుంటే మనకి లాజికల్ అంటే డబల్ వస్తుంది, కానీ ఇక్కడ సింగిల్ వస్తుంది. సేమ్ ఆర్ కండిషన్లో కూడా అంతే, మనకి ఆర్లో అక్కడ డబల్ వస్తుంది, ఇక్కడ సింగిల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ది అండ్ ఆర్ అండ్ నాట్ అయ్యింది కదా, నాట్ సింబల్ వచ్చేసి ఇట్లుంటుంది. ఎస్ని మనం హాఫ్కి పెడితే ఎట్లుంటుందో అలా ఉంటుంది. నాకు ఇక్కడ ఈ సింబల్ అనేది కనిపించట్లేదు. యా అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి నాట్ సింబల్ అనమాట. ఇవి సింబల్స్. దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాం అని చెప్పేసి అనుకుంటారు కదా, మీకు కామన్గా చూపించడానికి చెప్తానమాట. అసలు ఎలా అంటే ట్రూత్ టేబుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక నేను కండిషన్ ఒకటి తీసుకుంటున్నా. ఈ రెండు ట్రూ అయినప్పుడు మనకు అందులో ఏమవుతుంది, బిట్ వైజ్ నాట్కి వచ్చేసి సేమ్ అనమాట. దీంట్లో మనకి డిఫరెన్స్ ఏముండదు బిట్ వైజ్ నాట్కి అన్నికి. సేమ్ లాజికల్ అండ్ ఆర్ ఎలా ఉంటాయి ఇవి కూడా అంతే ఉంటాయి. ట్రూ అంటే మనకు ఆటోమేటిక్గా అన్ అంటే ఏంటి, కలపడం కాబట్టి సేమ్ ట్రూ అవుతుంది. ఆర్ అంటే రెండు ట్రూ కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్రూ తీసుకున్నాం. సెకండ్ కండిషన్ వచ్చి మనం ఇప్పుడు ఫాల్స్ తీసుకున్నాం. మనకు రెండాట్లో ఒకటి ఉంటే ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అండ్ వచ్చేసి ఒకటి ఫాల్స్ ఉన్నా సరే. అదే ఆర్లోకి వచ్చిన మనం ఇదే టాపిక్ మనం ఇంటర్ సెకండ్ ఇయర్లో సెమీ కండక్టర్స్లో లాజికల్ గేట్స్లో కూడా మనకు వస్తుంది. సారీ ఇది వచ్చేసి దీంట్లోకి వచ్చినప్పుడు ఆర్ ఒకటి ట్రూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ తీసుకున్నాం, ఇది ట్రూ తీసుకున్నాం. ఆటోమేటిక్గా ఏదో ఒకటి ఫాల్స్ అయినా ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు ఫాల్స్ అవుతుంది. ఒక ట్రూ అయితే మనకు ఆర్లో సరిపోతుంది కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ రెండు ఫాల్స్ తీసుకుందాం. రెండు ఫాల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రెండు ఫాల్స్ అంటే ఫాల్సే వస్తుంది టోటల్ అవుట్పుట్ కూడా. ఆర్లో కూడా ఇప్పుడు ఒక్కటి కూడా మనకి ఛాన్స్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా ఫాల్స్ అయిపోతుంది. ఇది దీని ఒక ట్రూత్ టేబుల్ మనకి.
బిట్ వైజ్లో వచ్చేసి అరే నాట్ కూడా అన్నారు, నాట్ చెప్పరా అంటే చెప్తాను. నాట్ అంటే మనకు అసలు ఏం ఉండదు నాట్ అనేది. దీని ఇండికేషన్ సింబల్ వచ్చేసి ఇది. ఐదర్ ఇది ట్రూ అయితే కండిషన్, మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మనకు ఆపోజిట్గా వచ్చేది ఫాల్స్ అవుద్ది. మనం ఇచ్చింది ఫాల్స్ అయితే మనకు వచ్చేది ట్రూ అవుతుంది, అంతే. రివర్స్లో వస్తుంది అనమాట మనకు వచ్చేది. ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక నెంబర్ ఉంది, దాన్ని బిట్ వైజ్లో కన్వర్ట్ చేయమని చెప్పేసి అంటున్నారు. మనకి ఇట్లా 123 అని ఒక నెంబర్ ఇచ్చారు ఫర్ సపోజ్. దీన్ని మనకి దీని బేస్ వచ్చేసి మనకి 10 ఇచ్చారనమాట. ఇందులో కాదు, మీకు దీంట్లో డ్రాయింగ్లో చూపిస్తాను. సారీ, నాకు ఒకటి రికార్డ్ అవ్వట్లేదు దీంట్లో తీసుకుంటుంటే. ఓకే, ఐ విల్ ట్రై హియర్. మనకి ఇట్లా 123 అని ఒక నెంబర్ ఇచ్చారు కదా, దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్లీ మనకి దీనికి బేస్ వచ్చేసి మనకి 10 ఇచ్చారు అనమాట. దీని ఒక బేస్ అనేది 10 ఇచ్చారు, దాన్ని 2స్లో కన్వర్ట్ చేయమని చెప్పేసి అంటున్నారు. దాని బేస్ని 2స్కి కన్వర్ట్ చేయమంటున్నారు. 123 అనే ఒక నెంబర్ ఇచ్చారు, దాని యొక్క బేస్ వచ్చేసి 10 ఇచ్చారు. దీన్ని ఏంటంటే ఇక్కడ దీన్ని 2స్కి కన్వర్ట్ చేయమని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇక్కడ దీని బేస్ 10 ఇచ్చి ఇలా ఇచ్చిన కేసెస్లో మనకి బైనరీలో కన్వర్ట్ చేయమని చెప్తున్నారు కదా, అప్పుడు బైనరీలోకి ఎలా కన్వర్ట్ అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి 2 అని ఇచ్చారు, మనకి బైనరీ లాంగ్వేజ్లో వచ్చేసి ఒకటి జీరోస్ ఉంటుంది, ఇంకొకటి వన్స్ ఉంటుంది. మనకి బైనరీ, టెర్నరీ, క్వాటర్నరీ ఇట్లా లాంగ్ ఉంటాయి అనమాట. నెంబర్ సిస్టమ్ ఎవరికైతే వచ్చో వాళ్ళకి అర్థమవుతుంది, నో ప్రాబ్లం. నెంబర్ సిస్టమ్ రాకపోయినా ఏం అవ్వదు. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే దీన్ని ఇట్లా కన్వర్ట్ చేయమంటున్నారు. 2 అంటే 0, 1 ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి. 0, 1స్లోకి ఇప్పుడు మనం ఇదంతా ఈ నెంబర్ని కన్వర్ట్ చేయాలి. మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి 123 కదా. మనకి ఇక్కడ 123 అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చారు. ఈ 123 అనే నెంబర్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ 123 అనే నెంబర్ని మనం ఇప్పుడు 2తో ఇంటూ చేస్తాం. ఇక్కడ ఎంత ఉంది మనకి బేస్లో 2 వచ్చేసింది కదా, ఆ 2తో మనం ఇంటూ చేస్తాం. 2 6 12, 2 1s 2. మనకి రిమైండర్ వచ్చేసి మనకి ఏమవుతుంది 1 అవుతుంది కదా, ఆ 1 ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీన్ని 2తో ఇంటూ చేస్తాం. మళ్ళీ దీన్ని 2తో డివైడ్ చేసినప్పుడు ఇది ఏమవుద్ది 230.
రిమైండర్ ఏమవుతుంది, మళ్ళీ మనకి 1 అవుతుంది. మనకి డివిజన్ చేయడం వచ్చు కదా, 2 టేబుల్లో 61 డివైడ్ చేస్తే ఏమవుతుంది, 2 30 60 అవుద్ది. రిమైండర్ వచ్చేసి మనకు 1 వస్తుంది కదా, ఆ రిమైండర్ని ఇక్కడ తీసుకుంటాం. మళ్ళీ 2తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, 15 2 15 30. దీని రిమైండర్ వచ్చేసి ఎంత అవుతుంది మనకి, 0 అవుతుంది కదా. 2 15 డైరెక్ట్గా 30 వచ్చేసింది మనకి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేస్తాం. ఇది వచ్చేసి అయితే 0 అవ్వాలి లేదా 1 అయ్యేదాకా మనం ఇట్లా చేసుకుంటాం. 2 7s 14. ఇక్కడ మనకి రిమైండర్ ఎంత అయింది, 1 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ 2తో డివైడ్ చేస్తాం. 2 3 6. మళ్ళీ రిమైండర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 1 వచ్చింది. మళ్ళీ 2 1s 2. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది, 2 1s 2 అయినా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు ఒక 1 మిగిలిపోయింది. ఇక్కడ నుంచి ఆపేసి డైరెక్ట్గా ఇక్కడ 1 నుంచి మనం నోట్ చేసేసుకోవచ్చు. అదర్వైజ్ మనం ఇంకో స్టెప్ కూడా రాయాలంటే రాయొచ్చు. 2 zeros ఎక్కడ దాకా చేసుకున్నాం మీ ఇష్టం. 2 zeros ఇక్కడ ఎంత రిమైండర్ మిగిలిపోతుంది, 1. మనకి ఇక్కడ ఏమవుతుందంటే కింద నుంచి మనకి రూల్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఇది ఇట్లా రాసినప్పుడు లెఫ్ట్ టు రైట్ రాసుకోవాలన్నమాట. ఐ మీన్ బాటమ్ టు అప్ రాయాలన్నమాట. మనకి బాటమ్ టు టాప్ అనేది మనం రాసుకోవాలి. ఇక్కడ బాటమ్ టు టాప్ ఏవి నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 123, 123 ఆఫ్ బేస్ 10 తీసుకున్నప్పుడు దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే మనకి ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి మనకి 1 కింద నుంచి బాటమ్ నుంచి తీసుకోవాలి. 0 1 1 1 1 4 1s అండ్ 0 1 1. బాటమ్ నుంచి టాప్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ ఇట్లా కింద నుంచి ఇట్లా పైకి వెళ్ళాం. ఇట్లా రాసుకుని ఇది బ్రాకెట్స్లో దీని బేస్ వచ్చేసి 2 అవుతుంది. I hope everyone understand this one. ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, చెప్తాను. ఇది వచ్చేసి మనకి ఇట్లా బైనరీలో కన్వర్ట్ అయిపోయింది. బిట్ వైజ్లో కన్వర్ట్ చేయమన్నప్పుడు 2 అని బేస్లో ఇస్తే మనం ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి. ఏ నెంబర్ అన్నా సరే ఈజీగా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది ఇదే కాకుండా. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, 2 ఒక టేబుల్ అనేది తీసుకున్నాం. 2తో డివైడ్ చేస్తున్నాం వచ్చేదాన్ని. మనం ఇక్కడ ఏం చేస్తామంటే 2 ఒక పవర్స్ తీసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి 128 64 32 16 8 4 2 and then 1. ఇప్పుడు 123 అనే ఒక నెంబర్ ఇచ్చారు కదా మనకి. ఆ నెంబర్ని ఏం చేస్తామంటే 2 పవర్స్లో చూసుకోవాలి. మనకి 123 అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ 2 పవర్లో. ఈ 128 ఇంకా పెద్దది, సో మనకి ఇందులోకి ఇంక్లూడ్ అవ్వదు. సో ఈ వాల్యూ అనేది ఇక్కడ మనకి 0 అయిపోతుంది. ఇందులో మనకి తీసుకోం కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఇంకా అందులో తీసుకునేది లేదు కదా. 64 సెంటెన్స్ అవుతుంది. 64 2s 128. సో 64 అనేది 1 టైం అవుతుంది ఇక్కడ మనకి. ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగిలిపోయింది మనకి ఇక్కడ వచ్చేసి 64 రాసాం. 64 ప్లస్ 32. 64 ప్లస్ 32 ఎంత, 64 ప్లస్ 32 వచ్చేసి మనకి 96. ఇంకా వాల్యూ అనేది ఇందులో కూడా 32 కూడా 1 టైం తీసుకోవచ్చు మనం. 96 అంటే దీన్ని మనం ఎంత నుంచి తీయాలి, 123 నుంచి తీయాలి కదా. 123 అనే నెంబర్ నుంచి చూసుకుంటున్నాం కాబట్టి
123 మైనస్ 96 చేసుకుంటే ఇంకా 27 ఉంది, అంటే 16 కూడా 1 టైం అవుతుంది. ఇప్పుడు 123 మైనస్ 96 అంటే 27, అంటే 16 కూడా 1 టైం అవుతుంది. 16 కూడా 1 టైం అయినప్పుడు మనకి ఏమవుద్ది, ఇక్కడ 1, 27 మైనస్ 16 11, కాబట్టి 8 కూడా 1 టైం అవుతుంది. ఆ నెంబర్ పెట్టడం ఛాన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి. 11 మైనస్ 8 3 వచ్చింది. 3 అనేది 4 కన్నా ఎంత అవుతుంది, 11 మైనస్ 8 3 అయినప్పుడు 4 కన్నా 3 అనేది చిన్నది కదా, సో మనం ఇక్కడ పెట్టలేం, 4 అనే వాల్యూని తీసుకుని రిప్రజెంట్ చేయలేం, సో 0. 3 కంటే 2 అనేది చిన్నదే కాబట్టి ఇది కూడా మనం తీసుకోవచ్చు. 1 ఇక్కడ మనకి ఏమొచ్చింది, 0 1 1 1 1 0 1 1. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 0 1 1 1 1 0 1 1. I hope everyone understand this one. ఈ మెథడ్లో అన్నా చేసుకోవచ్చు, మనం ఈ మెథడ్లో అన్నా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఒక సంథింగ్ ఏదో ఒక నెంబర్ని ఇక్కడ మనం తీసుకున్నాం కదా, బిట్వైన్స్ ఒక నెంబర్కి ఇంకో వేరే 2 నెంబర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఇప్పుడు నేను ప్రెజెంట్ వచ్చేసి 97 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మనం ఏమేమి తీసుకుంటాం, 128, 2 ఒక పవర్స్ అనమాట, 2 పవర్ 7 వరకు మనం తీసుకుంటాం. 64, 32, 16, 8, 4, నెక్స్ట్ 2 అండ్ దెన్ 1. డైరెక్ట్గా చూసుకుంది ఇక్కడ 97 అనేది 128 కన్నా చిన్నది, సో 0. అండ్ దెన్ 97 వచ్చేసి 64 కన్నా చిన్నదే, 64 97 కన్నా చిన్నదే కాబట్టి 1. 97 మైనస్ 64 చేయాలి. నెక్స్ట్ 97 మైనస్ 64 33 అనేది 32 కన్నా చిన్నదే, సో ఇక్కడ 1 టైం. ఇక్కడ మనకి -32 చేస్తే ఆ వాల్యూలోంచి 1 అనేది ఉంది, సో 1 అనేది ఎన్నట్లకన్నా చిన్నదే కాబట్టి ఎక్కడ దానికి ప్లేస్ సరిపోతుందో అక్కడ పెట్టుకుంటాం. ఇవన్నీ ఆటోమేటిక్గా ఏమవుతాయి, జీరోస్ అయిపోతాయి మనకి. ఇది కన్వర్షన్ అనమాట, బైనరీ లాంగ్వేజ్కి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి 1 అవుతుంది. ఇది 97 ఒక కన్వర్షన్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం 55 తీసుకున్నాం. సేమ్ 128, 64, 32, 16, 8, 4. ఇవి 2 ఒక పవర్స్ అనేవి మనం తీసుకుంటాం. ఇక్కడ 2 పవర్ 7 దాకా తీసుకుంటాం, 2 పవర్ 0 నుంచి 1. 128, 55 అనేది 128 కన్నా చిన్నది, 64 కన్నా చిన్నది, 32 కన్నా పెద్దదే కదా, సో ఇక్కడ వచ్చేసి 1 అవుతుంది. మనం ఏం చేయాలి, ఫస్ట్ 55 మైనస్ 32 అనేది చేసుకోవాలి. ఎంత వచ్చింది, 23 వచ్చింది. 23 అనేది 16 కన్నా చిన్నదే కదా, సారీ 16 కన్నా 23 కన్నా 16 చిన్నదే కదా, సో 1 మైనస్ 16 అనేది చేసుకోవాలి. ఇంకెంత వచ్చింది, 7 కన్నా 8 పెద్దది కాబట్టి 0, 4 కన్నా 7 పెద్దదే కాబట్టి ఇక్కడ 1, -4 చేస్తే ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3 కంటే 2 పెద్దదే కదా, సో ఇక్కడ 1 అండ్ రిమైనింగ్ వచ్చేసి 1 ఉంది కాబట్టి 1. ఇది వచ్చేసి 55 ఒక కన్వర్షన్. ఇప్పుడు మనల్ని 97 అండ్ 55 అడిగారు అనుకో, ఇక్కడ అడిగారు 97 అండ్ 55. దీని బైనరీ లాంగ్వేజెస్ నుంచి మనం అండ్ ఆర్ అనేవి మనం కనిపెట్టాలి. 97కి ఏమొచ్చింది, 0 1 1 0 0 0 0 1. 97 ఏంటి, 0. 97కి వచ్చేసి 0 1 0 1 1 0 0 ఏముంది, 0 1 1 0 0 0 0 1.
అండ్ దెన్ వచ్చేసి మనకి ఏంటి 55 ఏముంది మనకి 0 0 1 1 0 0 1 0 1 1 0 1 ఇది వచ్చేసి ఉంది కదా, దీన్ని మనకి 97 అండ్ 55 అనేది ఫస్ట్ మనం చేద్దాం. మనకి ఇక్కడ 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ అని చెప్పేసి మీరు అనుకోండి. అప్పుడు మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. 0 అండ్ 0 ఆటోమేటిక్గా అందులో మనం ఏం తీసుకుంటాం, 0 అండ్ 0 వచ్చేసి మనకి 0 అవుతుంది. 1 అండ్ 0 ఆటోమేటిక్గా అండ్ కాబట్టి ఇది 1 అండ్ 1 రెండు వన్సే కాబట్టి ఇక్కడ మనకి రెండు ట్రూస్ అయితే 2 అవుద్ది కదా. సో 1 ఇక్కడ ఏదో ఒక్కటి అయినా సరే మనకి ఏమవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్లో ఫాల్స్ ఉంటే ఒకటన్నా ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ అన్ అంటే రెండు కలపడం, రెండు కలుపుతున్నప్పుడు ఇక్కడ 0 అండ్ 1 అని రెండు ఉన్నాయి, మనకి రెండు కలుపుతున్నాం. 0తో పోనీ ఒకటి ఆలోచించండి, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, మనకి 0 కదా వచ్చేది. సో అలా చూసుకున్నా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమున్నాయి మనకి రెండు ట్రూ స్టేట్మెంట్సే కాబట్టి రెండు వన్సే కాబట్టి 1 ఇంటూ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. సేమ్ ఇదే కండిషన్ మనం ఆర్క్ తీసుకుంటే 97 బిట్ వైజ్ ఆర్ అనమాట. ఇవన్నీ ఆర్ ఏమవుతుంది ఇక్కడ మనకి 0 ఆర్ 0 రెండు జీరోస్ ఉన్నప్పుడు, రెండు ఫాల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. 1 0 అంటే ఏమవుతుంది 1 ఒకటి ఉన్న మనకి చాలు కాబట్టి 1 ప్లస్ ఆర్ అంటే ప్లస్ కింద అనుకోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. 0 ప్లస్ 0 0 కదా, 0 ఇది వీటికి డిఫరెన్స్ అనమాట అన్కి ఆర్కి. ఐ థింక్ అందరూ అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనం ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు బిట్ వైజ్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం అండ్ బిట్ వైజ్ అండ్ ఆర్ ఆపరేటర్స్ వాటిని ఎలా వాడతామని చెప్పేసి నేర్చుకున్నాం. ఇప్పుడు బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ రెండు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ నెంబర్స్ బైనరీ నెంబర్స్ని లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటని చెప్పేసి నేర్చుకుందాం. మనం ఫస్ట్ లెఫ్ట్ షిఫ్ట్ మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్కి మూవ్ చేయడం. దీని సింబల్ ఇది. మన హ్యాండ్ని చూసుకోండి ఫస్ట్, మీరైతే ఒకసారి మీ హ్యాండ్ చూసుకుని లెఫ్ట్ సైడ్ ఏముందని చెప్పేసి చూసుకుంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయడం. ఇప్పుడు మనం ఏదో ఒకటి తీసుకున్నాం, ఫర్ సపోజ్ 97కి మనం బైనరీ లాంగ్వేజ్లో తీసుకున్నాం. 0 1 1 0 4 zeros 1. ఇది మనకి 97కి వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్ కదా. మనకి ఇక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఒక నెంబర్ అనేది మనకి ముందుకు మూవ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఈ 0 వచ్చేసి ఫ్రంట్కి వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఉంది కదా, ఈ 0 వచ్చేసి ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఈ 1 కూడా ఒక స్టెప్ ముందుకు మూవ్ అవుతుంది అనమాట. ఈ 1 వచ్చేసి ఇక్కడ 0 పొజిషన్కి వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఉన్న ఇట్లా పొజిషన్ అనేది మూవ్ అవుతుంది దాని పొజిషన్. నెక్స్ట్ 0 అనేది 1 ప్లేస్కి వస్తుంది, నెక్స్ట్ 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ వచ్చేసి 1 ప్లేస్కి వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఏముండదు. సో ఏముండకపోతే అక్కడ మనం 0 అనేది పెట్టుకుంటాం. 0 అనేది ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా పెద్ద తేడా ఏం చెప్పేసి ఉండదు. ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని యాడ్ చేసామని చెప్పేసి అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి,
0 దగ్గర నుంచి కౌంట్ చేద్దాం. ఇది 2 పొజిషన్ అంటే దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ 2 పవర్ 0 ఎంత, ఇది 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 0 అట్లా 2 పవర్స్లో వెళ్తుంది అనమాట. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, 2 పవర్ 7 అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 పవర్ 0, 2 పవర్ 0 2 పవర్ 0 ఇంటూ 1, 2 పవర్ 0 అని చెప్పేసి అంటే ఎంత 1 కదా. 2 పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 వచ్చేసి 1 ఇంటూ 0 ప్లస్ మనకి ఇక్కడ 2 పవర్ 0 తర్వాత 2 పవర్ 1, సో 2 ఇంటూ 1 ప్లస్ 2 స్క్వేర్ అని చెప్పేసి అంటే ఎంత వస్తుంది 4 ఇంటూ 0 ప్లస్ 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8 ఇంటూ 0 ప్లస్ 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16 ఇంటూ 0 ప్లస్ 32 ఇంటూ 0 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి 2 పవర్ 6, ఇట్స్ 64 ఇంటూ ఇక్కడ ఏముంది చెప్పేసి మనకు ఉంది 1 ఉంది. 2 ఇంటూ 1 ప్లస్ 128 ఇంటూ 1 0 ఇక్కడ ఏమవుతుంది 128 ఇంటూ 1 ఉంది కదా, ఈక్వల్స్ టు చేస్తే 1 ఇంటూ 0 0 ప్లస్ 2 ప్లస్ 0 ప్లస్ ఇవన్నీ జీరోసే కదా, ఈ కామన్గా తీసుకుంటే 4 జీరోస్ అయిపోతాయి. తర్వాత 64 ప్లస్ 128 ఈ టోటల్ యాడ్ చేస్తే మనకు వచ్చేసి 196 వస్తుంది. ఈ 128 ప్లస్ 64 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి 196 వస్తుంది. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే మనకి వస్తుంది కదా, మనం లెఫ్ట్ షిఫ్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ డివైడెడ్ బై 2. 196 అనేది 2తో డివైడ్ చేస్తే మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూ వస్తుంది. 196 డివైడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది మనకి, 196 డివైడ్ బై 2 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 97 వచ్చేసి మనకు వస్తుంది. 196 అనేది 2తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు మనకు వస్తుంది కదా బైనరీ వాల్యూ. ఆ వచ్చిన బైనరీ వాల్యూని మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని డివైడ్ బై 2 చేస్తే మనకు వచ్చేసి మనం ఏదైతే వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ వస్తుంది. ఇప్పుడు రైట్ షిఫ్ట్కి వెళ్దాం. రైట్ షిఫ్ట్ దీని సింబల్ వచ్చేసి ఇది. ఇందాక లెఫ్ట్ షిఫ్ట్లో మనకి ఏదైతే వాల్యూ లెఫ్ట్కి ఎలా వెళ్ళిందో ఇప్పుడు రైట్ షిఫ్ట్లో ఈ వాల్యూ అనేది మనకి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సేమ్ 97 తీసుకుందాం మళ్ళీ. ఇది వచ్చేసి 97 ఒక వాల్యూ మనకి బైనరీ వాల్యూ. దీన్ని బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. 97 రైట్ షిఫ్ట్ చేస్తున్నాం. 97 రైట్ షిఫ్ట్ 1 చేస్తున్నాం, 1 టైం చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు రైట్ సైడ్కి 1 స్టెప్ మూవ్ చేయాలి మనం. రైట్ సైడ్కి వచ్చేసి మూవ్ చేసామంటే ఇది ఏమవుతుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది ఇట్లా, ఈ 0 అనేది
మనకి ఇక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడికి 1 వస్తుంది, ఈ 1 ప్లేస్లోకి 1 వస్తుంది, ఇక్కడ మనకి 0 వస్తుంది, 1 1 0 0 and then here 0. ఇక్కడ ఉండే 1 అనేది మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా మనకి స్టార్టింగ్లో మిగిలిపోయింది కదా, ఆ ప్లేస్లో ఇంకా మనకి జీరోస్ వస్తాయి, ఇంకే వాల్యూ అనేది మనకు రాదు. ఇక్కడ మనకి ఏ వాల్యూస్ టూ వాల్యూస్ దగ్గర మనకు 1 వచ్చింది. దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. దీని వాల్యూ ఏమవుతుంది, 2 power 0 2 power 1 2 power 2 2 power 3 2 power 4 ప్లస్ 2 power 5. 2 power 4 అంటే మనకి 16 ప్లస్ 32 అనమాట. 16 ప్లస్ 32 అంటే ఎంత, 48. ఇందాక మనం వచ్చేసి డివైడ్ బై 2 చేసాం కదా, ఇప్పుడు మల్టిప్లై బై 2 చేస్తాం అనమాట. రైట్ షిఫ్ట్లో వచ్చేసి వచ్చిన వాల్యూని 48 ఇంటూ 2 2 8 16 2 4 8 96 ప్లస్ 1 అనేది చెప్పేసి మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ రైట్ షిఫ్ట్ వచ్చేసి మనం రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ మనం డైరెక్ట్గా వాల్యూ కొనుక్కోవాలంటే ఇదంతా చేయకుండా, డైరెక్ట్ ప్రాసెస్ చేయకుండా మనకి ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇప్పుడు మనకి 97 అనే ఒక వాల్యూ ఇచ్చాడు కదా, దీని ఒక లెఫ్ట్ షిఫ్ట్ వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని మనం 2తో ఇంటూ చేస్తే మనకి డైరెక్ట్గా దీని ఒక వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. 97 ఇంటూ 2 అనేది మనకి 196 అనమాట. డైరెక్ట్గా చెప్పేసి లెఫ్ట్ షిఫ్ట్ అంటే మల్టిప్లై బై 2, మనకి డైరెక్ట్గా 2తో మల్టిప్లై చేస్తే మనకి ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ షిఫ్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 97 కదా, 97ని 2తో డివైడ్ చేస్తే మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. మనం రిమైండర్లో వచ్చిన వాల్యూని మనం పట్టించుకోవసరం లేదు. 97 డివైడ్ బై 2 చేస్తే మనకు వచ్చేసి 48 వస్తుంది, రిమైండర్లో మనకు 1 వస్తుంది, అంతే. ఇది బిట్ వైజ్ అండ్ రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్. మనం టుమారో క్లాసెస్ నుంచి వచ్చి మనకి బేసిక్ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తామని చెప్పేసి ఇంకా ప్రోగ్రామ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టుమారో క్లాస్ నుంచి వచ్చి ఫస్ట్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలని చెప్పేసి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లూపింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం.